నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. పక్క వాళ్ళు చేస్తే తప్పు, మేం చేస్తే ఒప్పు అన్నట్టుగా ఉంది కూటమి పాలనకు సంబంధించి కొన్ని అంశాలు. ఏప్రిల్లో వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానాన్ని చాటుకునేందుకు ఆకివీడులో ఒక సెట్ వేశారు. లైక్ అంటే తిరుమల టైప్లో ఒక సెట్ వేశారు. మరి గతంలో ఉగాది వేడుక రోజు కావచ్చు, పండుగ అప్పుడు తిరుమల సెట్ వేసుకొని కూర్చున్నారు, దేవుణ్ణి వాళ్ళ దగ్గర తెప్పించుకున్నారు అంటూ విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఏం సమాధానం చెప్పబోతున్నారు? మరి ఆకివీడులో ఆ సెట్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అమ్మా. సీరియస్ అంటే వాళ్ళు చేస్తేనేమో ఒప్పులైపోతాయి, అదే పద్ధతి ప్రకారం మనం చేస్తేనేమో తప్పులైపోతాయి. ఏంటి అసలు? వాళ్ళు తప్పులు ఎత్తడానికే ఉంటారు, వాళ్ళు తప్పులు చేస్తూనే ఉంటారు. వాళ్ళు ఈ రోజు దాకా వాళ్ళు ఎవరు ఎత్తి చూపించలేదు. అది జరుగుబాటు. మీకు ఈ సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాతే ప్రతిదానికి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అన్నది ప్రజలకి సుస్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ తపేలా ఛానల్ రోజు జింగి చీకం భజనే, ఆ భజనకి అలవాటు చేసేసారు వాళ్ళు. సో అందుకని ఏమవుతుందంటే వాళ్ళు ఏది చేసినా తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. ఈ తట్టుకోలేని పరిస్థితులు ఇవాళ ఆకివీడులో ఆయన 20వ తారీఖు నాడు ఆయన పెద్ద పుట్టినరోజు చంద్రబాబు నాయుడు గారిది తిరుమల సెట్ వేశారు. తప్పేం లేదు, మనం ఇప్పుడు దాంట్లో చూడవలసింది ఏం లేదు. కానీ వాళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ విధంగా ఆక్షేపించి మాట్లాడుతున్నప్పుడు నీకు వర్తించదా అన్న కోణంలో మళ్ళీ వాళ్ళు మాట్లాడవలసి వస్తుంది. అంతే కదా. ఎందుకంటే భగవంతుడిని నా కాలు దగ్గర తెచ్చుకున్నావు, ఆయన ఇంట్లో పెట్టుకుంటే దేవుడు వచ్చేసినట్టు అనే అవహేళనలు అన్ని రకాలు చేసిన తర్వాత మరి మీరేంటి భగవంతుడు మీరు ఒకటైనా ఆకివీడికి వచ్చారు తిరుమల నుంచి అని మనం మాట్లాడుతాం. చేత ఈ ఇంటికి ఎంత దూరమో మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇల్లు కూడా మా ఇంటికి అంతే దూరం ఉంటుంది. అంచేత రాజకీయ క్షేత్రంలో వేలెత్తి చూపించే ముందు మనం ఆ తప్పు చేస్తామా చేయమా, ఆవిడ చేసి ఉన్నామా లేదా, మీరు ట్రాక్ రికార్డ్ చూస్తే షూ ఇప్పకుండా చేసిన పూజలన్నీ ఇవాళ ప్రజలకి అన్నీ అర్థమైపోయాయి. ఫోటోలు ఇచ్చినప్పుడు కావచ్చు, ఎన్ని ఉన్నాయి. ఈ మధ్య సడన్గా ఒకసారి కుర్చీలో కూర్చొని షూ ఇప్పి మళ్ళీ వచ్చి తీసుకోవడం, ఇవన్నీ ఏమవుతాయి? ఇట్స్ నాట్ యాప్ట్. అలాగే ఈ ఆకివీడులో నిజమే ఆయన ఎవడో మీకు మీ ఎమ్మెల్యే గారు లేకపోతే సంబంధిత మంత్రో ఎవరో మిమ్మల్ని మీ బర్త్డే రోజు అధినాయకుడు బర్త్డే అంటే అది పెద్ద సంబరం అందరికీ. ఆయన గుడి రూపంలో కట్టుకుంటారు. ఇప్పుడు ఆఖరికి అది కూడా తప్పు అయిపోయింది. ఎందుకు? మీరు అవతల తప్పని ఎంచినందుకు. అది అంతకు మించి ఏమీ లేదు. ఎందుకంటే నేను కూడా దాని మీద విశ్లేషించేసి మీ చేస్తున్న తప్పు ఇలాగెందుకు చేశారని నేను అడగను. ఎవడు వెర్రి వాడికి ఆనందం, వెర్రి 1000 విధాలు. అంటే దీంట్లో ఆయనను మనం పక్కన పెడదాం సార్. బట్టలు చింపుకొని కొందరు వీడియోలు చేశారు కదా, వాళ్ళ గురించి మాత్రం కంపల్సరీగా మాట్లాడాలి ఈ అంశానికి సంబంధించి. అదే చెప్తున్నాను. ఇప్పుడు ఆవు గట్టుని మీదతే దూడలు చేయలే మీద కదా. సో ఫస్ట్ మనం ఆడవలసింది ఎవరు? చంద్రబాబు ఏడరా నా బర్త్డే ఇక్కడేట్రా మీరు రీసెట్లు ఏట్రా వాళ్ళ పిలిచి గతమైతే అయిపోయింది కదా. అంతే కదా. ఇష్టమే మళ్ళీ అంటే వాళ్ళ అభిమానం కదా, నాకు తెలియదు. నా దృష్టికి వచ్చేసరికి ఆల్రెడీ సెట్ వేశారు. ఏం చేయమంటారు ఇప్పుడు? ఇష్టమే, అంతే. సింపుల్ లాజిక్ సార్. ఇప్పుడు కానీ ఎవరో దృష్టిలో తీసుకొచ్చిన తర్వాత ఇష్టమే అనుకుని వెళ్ళడం వేరు. నాకు ఇలా సెట్ కావాలని నేను వేయించుకోవడం తప్పే ఉంది. అంతే కదా. ఇప్పుడు సాంప్రదాయంగా నేను పనులు చేద్దాం అనుకున్నప్పుడు ఒక వాతావరణం, ఇప్పుడు పూజ మందిరంలో తీసుకెళ్లి జ్యోతిలక్ష్మి జయమాలని ఫోటోలు పెట్టావు కదా, ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, ఇలా దేవుళ్ళు అన్ని పెట్టి నువ్వు పూజ మందిరం అంటావు. నేను కంపారిజన్ నేను యాక్సెప్ట్ చేయను సార్. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక పూజకి సెట్ వేయించారు, పర్సనల్ దానికి వేయించలేదు. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్. ఆయన ఒక ఈవెంట్ ఏంటిది, అందరం చేసుకుని ఒక పండుగకి ఆయన సెట్ వేయించారు. ఇక్కడ ఈయన బర్త్డేకి వేసారు. రెండు ఒకటి ఎలా అవుతాయి? అది ఈ చిన్న లాజిక్ మనం మిస్ అవుతున్నాం. మిస్ అవట్లేదు. జర్నలిజంగా మనం అడగాల్సిన ప్రశ్న ఇదే. ఇది మెయిన్ అడగాల్సిన క్వశ్చన్. ఇది ఇప్పుడు సంప్రదాయంగా జరిగే పండుగకి తనతో పాటు మొత్తము పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అక్కడ కూర్చొని సంప్రదాయబద్ధంగా పూజ జరిగింది. అది గణపతి ఉగాది ఈవెంట్ ఏదైనా ఫెస్టివల్ పరంగా చేశారు తప్పితే పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఏది చేయలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్. ఈయన బర్త్డేకి ఆ సెట్ వేశారు. రెండు ఒకటి ఎలా అవుతాయి? రెండు విషయాలు. ఆయన మీరు అన్నట్టు ఆయన క్రైస్తవుడు, మన దాన్ని అడాప్ట్ చేసుకుని ఆడు కూర్చొని పూజ చేశారు. అది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. కానీ నీ బర్త్డే వేడికి దేవుడి గుడికి సంబంధం ఏంటి? అది కదా. నిజంగా మీ పేరు మీద అన్ని గుళ్ళు అర్చనలు చేశారు, సంతోషం. అయితే మీరు గుడికి వెళ్ళారు, సంతోషం. అంతేకాని గుడి సెట్ వేసుకుని అక్కడ మీ బర్త్డే అంటే మాత్రం ఎక్స్క్యూజ్ మీ నాకు టెస్టింగ్ 1 2 3 చేయవలసింది. అంతే కదా. ఎందుకంటే అక్కడ రాగానే ఆవిడ ప్రసాదం తినలేదు, అంత పెద్ద సెట్ వేసుకున్నావు, అబద్ధాల్లో పెట్టి చూస్తూ క్లియర్ గా ఆవిడ ప్రసాదం తిందే భారతమ్మ. ఈయన కూడా తీర్థ ప్రసాదాలు తీసుకున్నాడు. తిరుమలలో కూడా జుత్తునుడికి కొప్పులు ఉంటాయి, జుత్తులు నాలాంటి బోడిగుండోడికి ఏం వేస్తాం, సైడ్ ఇలా ఉంటే అయిపోయింది మాది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి జుత్తు ఉంది కాబట్టి అక్షింతలు వేసినప్పుడు దులుపుకొని, లేదంటే అక్షంతల కన్నా ముందు జుత్తు సెట్ చేసుకుంటాను కదా, పాగా చూడతారు. ముఖ్యమంత్రికి చుట్టూ తలపాగా కదా, దానికన్నా ముందు జుత్తు వచ్చుకుంటే అక్షంతలు తుడుచుకున్నాడు అంటే
హిట్ చెప్పాలి అసలు ఏమైనా తర్వాత ఒక ఉందా అడికైనా. అందుకే ఒకరిని విమర్శించే ముందు రేపటి రోజు ఆ పరిస్థితికి మనం వచ్చినప్పుడు ఏం సమాధానం చెప్తాం అనేది కూడా తెలుసుకోవాలి సార్. తెలుసుకోవాలి. వాళ్ళు మేము తెలుసుకోం, మేము బుల్డోజ్ చేసేస్తాం, మాకు వెనకాతలో బుర్ర తక్కువ సన్నాసి బ్యాచ్ ఉంది, వాళ్ళు జింగి చిక్కు భజన చేసి మమ్మల్ని ఎలివేట్ చేసేస్తారు. ఇదే కాన్సెప్ట్ ఇన్నాళ్ళకి సర్వైవ్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ నీలాంటి జర్నలిస్టు నాలాంటి వాళ్ళు దాపరించాలని ఎత్తికి గుండె వచ్చేస్తున్నారు ప్రతిసారి. అంతే కదా. ఇప్పుడు మనం అడిగినట్టు వేరే వాళ్ళు నీ బర్త్డేకి వేసుకున్నావు, అక్కడ ఒక శుభకార్యం జరుగుతుంటే పండగ జరుగుతుంటే ఆయన భగవంతుడు సెట్ చేసి అందరినీ కూర్చోబెట్టి పూజ చేశారు. తప్పు. రెండింటికి ఎట్లా కంపేర్ చేస్తావు ఇప్పుడు నువ్వు? అది తప్పది, ఇది రైట్. ఎట్లా అవుతుంది? పెడతారు ఎలివేషన్. నేను మొన్న రామకృష్ణ యాదవ్ గారి దగ్గరికి వెళ్ళాను కదా, ఆయన జర్నలిస్టులకి కాంక్లేవ్ ఏదో పెట్టాడు. వెళ్ళినప్పుడు వెళ్ళా, ఒక అతను మా మిత్రుడే బాగా రైస్ చేశాడు క్వశ్చన్. రామారావు గారిది కృష్ణుడు మోహం ఉన్న విగ్రహం పెడితే మీకు అవుతాడు, ఆక్షేపణ ఎలా అయింది, అది ఏదో మాట్లాడు. నేను సాధారణంగా యాదవులు కులదైవం కృష్ణ పరమాత్ముడు. నేను 2 విషయాలు చెప్తాను. మనకి హైవేల్లో ఎక్కడ పడితే అక్కడ ఆంజనేయ స్వామి గారి విగ్రహం ఉంటుంది, మనం దండం పెట్టుకుని వెళ్తూ ఉంటాం. ఆంజనేయుడు అవతారాన్ని అజ్జా జనార్దన్ రావు వేసి రామారావు గారి టైంలో. తెలుసా నీకు అజ్జా జనార్దన్? మరి ఆయన విగ్రహాలు ఎందుకు చెక్కట్లే? అజ్జా జనార్దన్ విగ్రహం ఆంజనేయుడు రూపంలో పెట్టి రోజు దండం పెట్టుకెళ్తావు నువ్వు? ఏమో మాకు చెప్పారు కదా, రామారావు గారు కృష్ణుడు అవతారం వేశారు కాబట్టి కృష్ణుడు మొత్తం రామారావు గారిని మీరు చెప్పారు. నిజమే, ఒప్పుకోవాలి మేము, ఎందుకంటే రామారావు గారు కృష్ణుడు అవతారం వేశారు. శబాస్. మీరు దేవుడి రూపంలో ఆయన కొట్టేస్తామంటే ఒప్పుకోవాలంటే మాకు ఈ లాజిక్ చెప్పండి ఫస్ట్. దేశంలో ఎక్కడైనా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. నాకు తెలిసి అజ్జా జనార్దన్ రావు గారు ఆంజనేయుడు అవతారం వేశారు. ఆయన బొమ్మ చెక్కి కూర్చుంటే దారాసింగ్ వేసాడు సినిమాలో. దారాసింగ్ దిల్లి అజ్జా జనార్దన్ రావు విగ్రహాలు చెక్కుని ఈ హనుమంతుడు దండం పెట్టమని హైవేలు అన్ని దగ్గర పెట్టరు. పెడితే రిసీవ్ చేసుకోరు, అప్పుడు గోలగోల చేసేస్తారు. మరి అదో కమ్యూనిటీలు రిసీవ్ చేసుకోరు కదా. ఇక్కడ కూడా తెలంగాణలో అమరశిల్పి చెక్కలన్నీ చెక్కి రెడీ పెడితేనే కదా, ఆక్షేపణ ఎదురైతేనే కదా వద్దన్నారు. అంతే కదా. మరి అక్కడ ఆంధ్రకి ఇసరికి అక్కడ యాదవులు వేరైపోతారా? ఈ కంపారిజన్స్ మనం దేవుడితో మనిషిని పోల్చడం అన్నది, దేవుళ్ళటి మనిషిరా అంటాం తప్ప ఆయన దేవుడు రాను. అవునా కదా. తెలుగు భాషలో ఉన్న గొప్పతనం ఏంటంటే దేవుడితో పోల్చడం అంటే దేవుడు అంత గొప్పవాడు రా అని చెప్పాలి. అంతేకాదు దేవుడు రైడ్ అంటే మాత్రం యాక్సెప్ట్ చేయలేము కూడా. నన్ను దేవుళ్ళే కాపాడాడు రా అంటారు. అంటే దేవుడు ప్రతిరూపంలో వచ్చాడని అర్థం చేసుకోవాలి. అంతేకాదు దేవుడు ప్రతిసారి రాడు, మనిషినే పంపిస్తాడు నీ కష్టానికి. ఆడు దేవుడు ప్రతిరూపంలో వచ్చాడని మెచ్చుకోవాలి తప్ప దేవుడు రైడ్ అనుకుంటే దాని అర్థం అది. అలా అని చెప్పి నువ్వు బొమ్మలు అవి చెక్కేస్తావు అంటే కుదరవు. అలాగే గుళ్ళు గోపురాల్లో నీ బర్త్డేలు చేసుకుంటావు అంటే గుడికి వెళ్ళి చేసుకో, సంతోషం. కానీ దీనికన్నా ముందు మనం చేసిన డ్యామేజ్ అవతరాన్ని నీకు అది వర్తిస్తుందా అంటే నాకు వర్తించదని అలా చూడు పంతులు ఇలా దూరం పండి అని పోయినట్టు తోసుకుని పోతే కుదరదు. ఓకే, చివరగా ఈ ఉదంతంతో ఏం తెలుసుకోవాలా కంక్లూజన్ కూడా ఇచ్చేసేయండి. ఇందులో ఉదంతంలో తెలుసుకునేది ఏం లేదు. అవతరంలో అని ముందు మన జీవితంలో ఇలాంటి మనకు ఎదురైతే ఎలా అన్నది మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకోవాలి, ముందే ప్రిపేర్ అయి ఉండాలి. రెండోది ఒకటి మాత్రం నేను చెప్పగలను. నువ్వు ఇందాక చెప్పినట్టు మంచి మాట చెప్పినావు. అది ఎంత మంచి మాట. ఒక దేవుడి కార్యక్రమం దేవుడి సన్నిధానంలో కూర్చొని చేసుకునే దానికి ఈక్వలెంట్ అది. వంకాయ కూర అంటే నీటి వంకాయ కూర ఉండేది అనుకో, దాని అర్థం ఏంటి? విశ్వామిత్రుడి ప్రతి సృష్టి. నిజంగా అంటే తప్పులు ఎంచు వాళ్ళు తమ తప్పులు ఎరగరు అనేసి ఇది అండర్లైన్ వాళ్ళకి చేసుకోవాల్సిన తప్పులు ఆల్రెడీ చేస్తున్నవాడు ఎప్పుడు అవతలోడు తప్పులు ఎంచుకుని నేను తప్పు చేశాను వాడు తప్పు చేశాడు చూసావా అనుకునే బ్యాచ్ ఇది. అంటే తప్పులు ఎంచుకోవడం తన తప్పు చేయడం లాజిక్ కూడా కాదు. ఇక్కడ తప్పులు చేస్తూనే ఉన్నారు. ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏమవుతుందంటే సడన్ గా యాంటీనాలు ట్రిగర్ అవుతున్నాయి. అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఏది చేస్తూ నడుస్తుంది, వేరే వాళ్ళు ఉంటే మాత్రం తప్పులు అవుతాయి. అధికారంలో ఉన్న ఏది చూపించేస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.